ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. మనము అంచె దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. అన్నీ జరుగుతున్నాయి. భూకంపాలు, తెగుళ్ళు, సూచనలన్నీ చూస్తున్నాం. సునామీలు అన్నీ కూడా వస్తున్నాయి. కానీ దేవుని రాకడ ఎప్పుడన్నది మనకు తెలియదు. మన పోకడ అనేది కూడా అసలు తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. క్షమించే గుణం ఉండాలి. ముఖ్యంగా ఎదుటివారిని క్షమించలేకపోతున్నావా? అయితే దేవుడు నిన్ను క్షమించడు కదా. కాబట్టి నువ్వు క్షమించే గుణం కలిగి జీవించాలి. ఎందుకంటే ఆయన రాకడలో ఎత్తబడితే యుగయుగాలు దేవునితో సంతోషంగా ఉంటాం. నేను క్షమించలేను అని అనుకుంటే యుగయుగాలు నరకయాతన పడలేరు. ఎవరు కూడా పడలేరు. అందరికీ కూడా పరలోక రాజ్యం కావాలని కోరుకుంటారు. కాబట్టి క్షమించే గుణం కలిగి జీవించాలి. వారికి నష్టం కలిగిందా అని సంతోషిస్తున్నావా? అలా సంతోషించద్దు. క్షమించు. ప్రతి ఒక్కరిని క్షమించి అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతున్నాడు. మనుషుల్లోకి సాతానుడు దూరి కలహాలు, అసూయ, ద్వేషాలు ఇవన్నీ పెడుతున్నాడు. సాతానుడు అంటే డైరెక్ట్గా రాడు కదా. మనుషుల్లో దూరం ఇంట్లో వాళ్ళలోనో పక్క వాళ్ళలోనో ఎవరో ఒకరి ద్వారాగా సైతానుడు దూరి ఇంకా కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నాడు అనమాట. అన్నదమ్ముల్లో సంతోషాలు ఉంటలే, అక్క చెల్లెల్లో సంతోషం ఉంటలే. దుష్టుడు ఆ విధంగా చేస్తున్నాడు అనమాట. ఆ సాతాన్ని మనం ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచం ధరించుకుంటే మనం సాతాన్ని ఎదిరిస్తాం. దేవునిలో పరిపూర్ణంగా జీవించాలి. ప్రతిరోజు దిద్దుకోవాలి. మనం దిద్దుబాటే సిద్ధపాటు. దేవుడు ఏ క్షణం వచ్చినా కూడా మనం ఎత్తబడతాం. దేవుని కృప అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.